ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి సంబంధించిన ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించడం. జనరల్‌గా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎవరైనా పదవి నుంచి తప్పించడం అనేది పెద్ద చర్చనీయాంశమైన అంశం కాదు. అంటిల్ అన్లెస్ అతను ఏదో పెద్ద స్టాల్వర్డ్ అయితే తప్ప, అతని పేరు ఏమైనా అలిగేషన్స్ ఇంకేదో వివాదం ఉంటే తప్ప. కానీ రాఘవ్ చద్దా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ఆకర్షితులయ్యే తరహా స్పీచెస్‌ని పార్లమెంట్‌లో ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ వేదికగా ఆయన మాట్లాడుతున్న మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓ పార్టీకి సంబంధించిన ప్రయోజనాల కోసం, ఓ పార్టీకి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా, లేదా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన అంశాలపైన మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల కోణంలో నుంచి పార్లమెంట్‌లో ఆయన అనేక అంశాల్ని లేవనెత్తుతూ వచ్చారు. ఈ కారణంగానే దాదాపు ఆయన 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, అప్పుడెప్పుడు పెద్దగా దేశ ప్రజలందరికీ రాఘవ్ చద్దా తెలీదు కానీ, ఇటీవల కాలంలో పార్లమెంట్‌లో ఆయన రైజ్ చేస్తున్న అంశాల ద్వారా దేశ ప్రజలందరికీ కూడా బాగా పరిచయం అయ్యారు. దాంతో పాటు ఆయన హీరోయిన్ పరిణీతి చోప్రాతో ఆయన వివాహం అవన్నీ కూడా గతంలో ఆయనను ప్రజలకు ఎక్కువగా పరిచయం చేశాయి. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఇటీవల ఆయన స్పీచెస్ సామాన్య ప్రజలంతా కూడా మన కోసం, మన సమస్యల కోసం ఓ పర్సన్ పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారు అని భావించేలా చేశాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో రాఘవ చద్దా మాట్లాడిన అంశాలను ఒకసారి గనక చూస్తే విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. మహిళలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. అలాగే ప్రయాణికులకు సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. అలాగే వర్గాలతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతినిత్యం ఉపయోగిస్తున్న మొబైల్స్‌కి సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. టెలికాం అంశాలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లలో ఫ్లైట్స్ డిలే అవుతున్న సందర్భంగా ప్రయాణికులకు నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉంది కదా! 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. ఆ సమయంలో ప్రయాణికులకు నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత విమానయాన సంస్థల పైన ఉంటుంది. ఎందుకు అందించవు? ఈ విషయం పైన విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది? ఎందుకు అటువంటి చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఆ విమానయాన సంస్థల పైన ఒత్తిడి తీసుకురాలేకపోతుంది అనే అంశాలని ఆయన పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారు. అనేక మంది అనేక సందర్భాల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఈ తరహా ఇబ్బందులను ఫేస్ చేశారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎవరు వీటిని అడ్రెస్ చేస్తారో తెలీదు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇది పట్టరాని అంశంగా ఉంది. నిజానికి ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎజెండా కాదు. ఇది ఎవరు పట్టించుకునే అంశం కాదు. అటువంటి ఒక అంశాన్ని రాహుల్ చెద్దా పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు. ఈ పర్టిక్యులర్ అంశం ఏ ఒక్క వర్గానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అనేక వేల మంది, లక్షల మంది అనేక సందర్భాల్లో ఎదుర్కొన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారం రావాల్సిందే. ఇప్పటివరకు ఎవరు రైజ్ చేయని అంశాన్ని రాహుల్ చెద్దా పార్లమెంట్‌లో రైజ్ చేశారు. అంతేకాదు ఎయిర్‌పోర్ట్‌లో సరైన సౌకర్యాలు కూడా ఉండట్లేదు. అసలు అక్కడ ప్రయాణికులకున్న హక్కులకు సంబంధించి కూడా నిజానికి ఎయిర్‌పోర్ట్‌లో, ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో మెజారిటీ కాస్త అవేర్‌నెస్ ఉండేవాళ్ళు. సోషల్‌గా ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు ఏం చట్టాలు చేస్తున్నాయి? ఏంటి? ఎటువంటి హక్కులు మనకున్నాయనేది తెలిసిన వాళ్ళే ఎక్కువుంటారు. అటువంటి వాళ్ళకి కూడా సందిగ్ధత. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి మనం ఏం అడగొచ్చు? వాళ్ళు మా ఫ్లైట్ డిలే అయినప్పుడు మనకి ఎటువంటి సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇవేవి కూడా వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళని కూడా కన్‌ఫ్యూజన్‌లో పెడుతున్నట్లుగానే విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు బిహేవ్ చేస్తూ వస్తున్నాయి. సో, అక్కడ కోట్లాది మంది విమానయాన ప్రయాణికుల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు శ్రద్ధ. దాంతో పాటు ఎగ్జామ్ పేపర్‌లు లీకులకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్‌లు లీక్ అవుతూ ఉన్నాయి. ఈ పేపర్‌లు లీక్ అవ్వడం కారణంగా వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీవితాలను కోల్పోతున్నారు. సో, సంవత్సరాల తరబడి చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి, ఆ పర్టిక్యులర్ సమయంలో పేపర్ లీక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈ డిప్రెషన్‌తో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటువంటి పేపర్‌లు లీక్ చేస్తున్న వాళ్ళపైన మళ్ళీ అటువంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు తండ్రులకు కూడా సెలవులివ్వండి. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే డెలివరీ సమయంలో ప్రభుత్వాలు అధికారికంగా సెలవులు ఇచ్చే సిస్టమ్ ఉంది. అలా కాకుండా తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు పిల్లలు పుట్టినప్పుడు తండ్రులు కూడా సెలవులు ఇవ్వాలి, లీవ్ ఇవ్వాలి, పెయిడ్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుటుంబ బాధ్యతల్లో కేవలం తల్లిది మాత్రమే కాదు, తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది. ఒక మహిళ డెలివరీ అయినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఆమె భర్త ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఆమెకి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుంటారు? చిన్న బిడ్డతో ఆమె ఒక నెల, 2 నెల్లో, 3 నెల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో తండ్రులకు కూడా లీవ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెయిడ్ లీవ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా చెద్దా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగస్తులకు వాళ్ళకి సంబంధించిన సమస్యని పార్లమెంట్‌లో మా సమస్యని
ఒక ఎంపీ పార్లమెంటుకు దృష్టికి తీసుకొచ్చారు అంటూ వాళ్ళంతా కూడా ఆయన్ను అప్రిషియేట్ చేయడం చూసాం. ఇది ఖచ్చితంగా డిబేటబుల్ అంశంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారి తీయడం కూడా చూసాం. అలాగే సర్పంచ్ పతి చాలా గ్రామాలలో మహిళలు సర్పంచులుగా గెలిచినప్పటికీ వాళ్ళకి సంబంధించిన అధికారాలు మాత్రం వాళ్ళ భర్తల దగ్గరే ఉంటున్నాయి. ఇది సరైంది కాదు. అలా ఎవరైనా భర్తలు అధికారం చెలాయిస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మహిళా సాధికారితకు విఘాతం కలిగిస్తోంది కదా అనే అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. కేవలం రాహుల్ చందర్ రైజ్ చేసిన ఇష్యూ కాదు ఇది. మిగతా ఇష్యూస్‌లా మిగతా ఇష్యూస్‌తో పోల్చినప్పుడు దీనిపైన చాలా సందర్భాల్లో చాలా చర్చ జరుగుతుంది కానీ దీనికి పరిష్కారం మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. అలాగే మహిళలకు సంబంధించిన పీరియడ్ సమయంలో వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి నాప్కిన్స్ కూడా అందించలేకపోతోంది ప్రభుత్వం. ఆ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి హైజీన్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ లాంటివి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించి పీరియడ్స్ టైంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసే తరహా వాతావరణాన్ని, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించడం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది రాహుల్ చద్దా పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చిన మరొక అంశం. మరొక కీలకమైన అంశం, ఇటీవల అందరం ఎక్కువగా పర్టికులర్‌గా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. మనం రకరకాల యాప్ స్విగ్గీ, జొమాటో లాంటి అనేక యాప్స్‌ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ స్విగ్గీ, జొమాటోల్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. కొంతమంది పార్ట్ టైమ్ పనిచేస్తున్నారు. కొంతమందికి అదే జీవనాధారంగా 24 అవర్స్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో, అటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాళ్ళని ఒక బానిసలుగా చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండట్లేదు. వాళ్ళ లైఫ్‌కి ఇన్స్యూరెన్స్ ఉండట్లేదు. వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన భద్రత కూడా ఉండట్లేదు. వాళ్ళకి ఇన్స్యూరెన్సు, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అని. ఏదైనా ఒక చిన్న కంపెనీ ఎవరైనా ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసినా, ప్రభుత్వ కంపెనీలో అయినా ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలుంటాయి. కానీ గ్రిగ్ వర్కర్‌లకు కనీసం అటువంటి సౌకర్యాలు కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళు నిత్యం తమ ఉపాధి కోసం, తమ బ్రతుకు తెరువు కోసం ఎండనక, వాననక రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు. ఎక్కువ యాక్సిడెంట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రమాదాలను వాళ్ళు ఫేస్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్లకు ఇన్సూరెన్స్ కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ రాహుల్ చద్దా పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం చూసాం. దాంతో పాటు రైట్ టు రీకాల్ అనే అంశాన్ని కూడా మరొక కీలకమైన అంశం మొబైల్ రీచార్జ్‌కి సంబంధించిన సమస్య. మొబైల్ రీచార్జ్ అయిపోయిన తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్‌ని ఆపేస్తున్నారు. ఇన్‌కమింగ్ కాల్స్‌ని ఆపేసే హక్కు ఎలా ఉంటుంది టెలికాం కంపెనీస్‌కి? నాది మొబైల్‌లో రీచార్జ్ అయిపోయింది. నేను ఫోన్ కాల్ చేయలేను. రీచార్జ్ అమౌంట్ లేకపోవడం వల్ల ఓకే. బట్ నాకొచ్చే ఇన్‌కమింగ్ కాల్‌ని ఆపే రైట్ వాళ్ళకెలా ఉంటుంది? వాళ్ళకి అటువంటి హక్కు ఉండకూడదు కదా! పైగా రీచార్జ్‌కి సంబంధించిన కాల పరిమితిని 28 రోజులకి ఎలా చేస్తారు? నెల అంటే మనం 30 రోజులుగా కౌంట్ చేస్తాం. ఉద్యోగులకు ఇచ్చే జీతాలకు సంబంధించిన విషయం కావచ్చు, ప్రతీది కూడా మనం 1 మంత్ అంటే 30 డేస్‌గా కౌంట్ చేస్తూ ఉంటాం. కానీ కేవలం రీచార్జ్‌కి సంబంధించిన అంశం మాత్రం 28 రోజులుగా ఎందుకుంటోంది? కొన్ని సంస్థలు 26 రోజులు, 27 రోజులు కూడా ఎందుకు పెడుతున్నాయి? అది 30 రోజులు చేయాల్సిన అవసరం ఉంది కదా! అనే అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు ఇన్‌కమింగ్ కాల్స్‌ని ఆపేయటం సరైనది కాదు. ఇన్‌కమింగ్ కాల్స్‌ని ఆపేసే హక్కు టెలికాం కంపెనీలకు ఉండకూడదు, లేదు అనే విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కూడా దేశవ్యాప్తంగా అనేక మంది రాహుల్ చద్దా మాట్లాడుతున్న మాటల్ని వినేలా చేసింది. ఆయన్ని గుర్తించేలా చేసింది. ఆయన తమ తరపున మాట్లాడుతున్నారు అని అనుకునేలా చేసింది. దాంతో పాటు రైట్ టు రీకాల్‌కి సంబంధించి దేశంలో చాలా సందర్భాల్లో చర్చ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు బాగోలేకపోతే వాళ్ళని మధ్యలోనే తొలగించే డెమోక్రటిక్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ చాలా సందర్భాల్లో ఉంది. ఆ అంశం పైన కూడా ఆయన పార్లమెంట్ వేదికగా మాట్లాడారు. సో, ఇదంతా నేను ఎందుకు ఉపోద్ఘాతం చెప్పానంటే, ఆయన్ను ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి సంబంధించిన డెప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. నిజానికి గడిచిన ఓ నెల, 2 నెలల కాలంగా ఇటీవల సమావేశాల్లో ప్రధానంగా రాహుల్ చద్దా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్నారు పార్లమెంట్ సమావేశాలకి. ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ మా కోసం మాట్లాడుతున్నారని దేశంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు భావిస్తూ వచ్చారు. నిజానికి అది ఆమ్ ఆద్మీ పార్టీ తమ క్రెడిట్‌గా తీసుకోవాలి కదా! రాహుల్ రైజ్ చేస్తున్న అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయి. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా ఉన్నాయి. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నాయి. అలాగే మహిళలకు సంబంధించిన సాధికారత గురించి ఉన్నాయి. మహిళలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయి. గ్రిగ్ వర్కర్‌లకు సంబంధించిన బ్రతుకు తెరువు, గ్రిగ్ వర్కర్‌లకు సంబంధించిన రక్షణ అంశానికి సంబంధించి ఉన్నాయి. వీటన్నిటిని ఆయన మాట్లాడడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి క్రెడిట్ రావాలి కదా! ఆమ్ ఆద్మీ పార్టీ ఆ క్రెడిట్ తీసుకోవాలి కదా! అటువంటి క్రెడిట్ తీసుకోవాల్సిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని పదవి నుంచి తొలగించడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఆ పార్టీలో విభేదాలు ఉండొచ్చు. ఆ పార్టీలో
వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో తెలియదు. నిజంగా పార్టీలో విభేదాలుంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పార్టీ నుంచి తొలగించడం వేరే. పదవి నుంచి తొలగించడం అంటే ఆ పర్టిక్యులర్ డెప్యూటీ లీడర్ ప్రోటోకాల్‌లో ఉంటే ఆయనకు ఎక్కువ సమయం దొరకడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రాజ్యసభలో వాయిస్ రైజ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఒక సాధారణ మెంబర్‌గా ఉన్నదానికంటే ఆ పొజిషన్‌లో ఉంటే. సో, ఆయన పార్లమెంట్‌లో గళం ఎత్తకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటుందలాంటి ఒక ఇంప్రెషన్ ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించడం ద్వారా కనపడింది. ఈరోజు తన పదవి తీసివేయడం పట్ల రాఘవ చద్దా మాట్లాడారు. ఆయన బయటకొచ్చి మాట్లాడుతున్న మాట, "ప్రజల కోసం మాట్లాడడం నేను చేసిన తప్ప. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు నన్ను ఈ పదవి నుంచి తొలగించారంటూ" ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు. కానీ ఈ దేశంలో ఒక కొత్త రాజకీయం తీసుకొస్తాం. రాజకీయాల్లో సంస్కరణలు తీసుకొస్తాం. రాజకీయాలను ప్రజలకు దగ్గరగా చేస్తాం. రాజకీయాలు సామాన్య ప్రజల మంచి కోసం ఉండేలా చేస్తామని మాట్లాడుతూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి పనే చేస్తున్న తమ పార్టీకి సంబంధించిన ఎంపీని పదవి నుంచి తొలగించడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ పైన దేశవ్యాప్తంగా విమర్శలు రావడానికి కారణమవుతోంది.